నెల్లూరులోని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డిఎస్ పరశురాం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి క్రీడా ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మరియు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, బైరి శ్రీనివాస్, మద్దు శ్రీనివాసులు, సునీల్ కుమార్ రెడ్డి, రాధాకృష్ణ, గురవయ్య, డాక్టర్ అశోక్, ప్రశాంత్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాల నుంచి జరుపుకుంటూ ఉన్నాం. అయితే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏ రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఆయన టైంలో పొడిగించడం జరిగింది. అదే రకంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కింది. అంతేకాదు అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని అప్పటిదాకా పార్లమెంట్లో ఆవిష్కరించినటువంటి ఒక రోజుల్లో మన యొక్క ప్రభుత్వం, మన యొక్క మద్దతు ప్రభుత్వం ద్వారా, విపి సింగ్ ప్రభుత్వం ద్వారా కూడా ఆ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. తర్వాత ఇవాళ మన నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన లేకపోతే మేము ఎక్కడున్నామనేటువంటి పద్ధతుల్లో ఇవాళ బడుగు బలహీన వర్గాలకి, అదే రకం నిమ్న వర్గాలకు కూడా ఈరోజు సమాజంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని, రిజర్వేషన్స్ యొక్క ఫలాన్ని, అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని కూడా మిళితం చేస్తూ ముందుకు తీసుకుపోయేటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క జీవితం నాకు ఆదర్శం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పడమే కాకుండా వారు పుట్టినటువంటి మధ్యప్రదేశ్ యొక్కని ఆ యొక్క మొత్తం ఆ ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో అక్కడ మిలిటరీ దీంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన మధ్యప్రదేశ్లో ఆయన జన్మస్థానం. దాన్ని కూడా మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అక్కడ కూడా ఆయనకు సంబంధించినటువంటి అనేక అవశేషాలని అక్కడ ప్రదర్శనగా పెట్టడం జరిగింది. అదే రకంగా మహారాష్ట్రలో ఆయన పోరాటం చేసినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాన్ని కొనిపించడం జరిగింది. ఎక్కడైతే బిజినెస్ ఎకనామిక్స్ స్కూల్స్లో లండన్లో ఆయన చదువుకున్నాడో దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మ్యూజియం నిర్మాణం చేయడం, ఇలా 5 పంచతీర్థాలుగా ఆయన పెట్టి ఈ ప్రభుత్వం అనేటువంటిది మన అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని మనం అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఆ క్రమంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో 31 రాష్ట్రాల్లో కూడా పార్టీ తరఫున కానీ ప్రభుత్వం కానీ ఈ అంబేద్కర్ వారోత్సవాలు జరుపుకుంటుంది. ఆ రకంగా అనేక సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాం. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన పివిఎన్ మాధవ్ గారి అధ్యక్షతన మన సురేష్ గారు రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు వీళ్ళు ప్రత్యేకించి ఈ రోజున ఈ మార్థాన్ కార్యక్రమాలు కానీ, ఈ యొక్క ఆటల పోటీలు కానీ ఇవన్నీ పెట్టడం ద్వారా దాంట్లో ప్రత్యేకించి ఎవరైతే నిమ్న వర్గాలు దళితుల్లో ఎక్కువ మంది ఇదేదైతే డబ్బు కళాకారులు ఉన్నారో వాళ్ళ సమస్యను కూడా తీసుకోవాలి. సమాజంలో ఎక్కడైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదే రకంగా ఇంకా దళితులు ఇంకా వెనుకబడినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వృత్తి కళాకారులను కూడా మనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక రకాల మంచి కార్యక్రమాలు కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇవాళ ఈ పోస్టర్ను కూడా మనం విడుదల చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.